హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం బాడీని చలవ చేసే బీరకాయ కర్రీ చేస్తున్నామండి. ఈ బీరకాయతో బీరకాయ పప్పు, బీరకాయ కర్రీ, బీరకాయ చట్నీ, బీరకాయ కూటు ఇలా ఎన్నో చేసుకోవచ్చండి. కాకపోతే ఈ సమ్మర్ కి ఇలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే బాడీ కూడా కూల్ అవుతుందండి. ఇంకొకటండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోవాలి కదండి. అలాంటప్పుడు ఇలా కలిపి పెట్టేసి మనం రెడీ అవుతా అంటేను ఇది ఉడుకుతా ఉంటుందండి. మనం పోపు పెట్టుకున్నట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఫాస్ట్ గా దీనికి చపాతీనో లేదా పుల్కానో ఇలా చేసుకున్నట్లయితే కూడా లంచ్ బాక్స్ వెళ్ళొచ్చండి. ఇవేమి వద్దక్క అంటే మనం రైస్ పెట్టుకున్నా కానీ హ్యాపీగా తినచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. బాడీని చలవ చేసే బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. లేత బీరకాయలు 2 తీసుకున్నానండి, 400 గ్రాములు ఉంది. అలాగే ఒక చిన్న కప్పు పచ్చిని పప్పు నానపెట్టుకున్నానండి కడిగేసి. మనం కడిగి నానపెట్టుకున్న దాని వల్ల పప్పు అనేది బాగా ఉడుకుతుంది. అక్క మేము నానపెట్టలేదు అలానే చేస్తాము అంటే మీరు కొంచెం ముందుగా పప్పు అనేది ఉడకపెట్టుకోండి. బీరకాయ అనేది మళ్ళీ వేసుకోండి. 2 టమాటాలు, 2 చిన్న సైజు ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ, అలాగే దీంతో పాటు కొద్దిగా పల్లీల పొడి వేస్తున్నానండి. మీకు పల్లీల పొడి వద్దు అనేట్లుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి తురుము తీసుకొని కొద్దిగా గసాలు వేసుకొని రుబ్బుకొని పోసుకున్నట్లయితే మసాలా కూర లాగా ఉంటుందండి. ముందుగా మనం బీరకాయ పైన తొక్క లైట్గా తీసుకుందామండి, ఎక్కువగా తీయద్దండి. తీసేసి కట్ చేసుకున్నామంటే ఫాస్ట్లో అయిపోతుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు దీన్ని కడుక్కొని కట్ చేసుకుందామండి. మనం పెద్దగా ఉంటే కడిగేది కష్టమవుతుందని ఇలా కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కొని కట్ చేసుకునేద్దాం. ఎలా కట్ చేసుకోవాలంటే చిన్న పీసులు కాదు, పెద్ద పీసులు కాదండి, మీడియంగా కట్ చేసుకున్నామంటే మన సంగటికి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది, చపాతీకి కూడా చేర్చుకొని తినేకి బాగుంటుందండి. కాబట్టి నేను మీడియంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటుందండి మనకి. మీరు ఇంకా సన్నగా కట్ చేసుకున్నట్లయితే కూడా బాగుంటుందండి. చపాతీకి పిల్లలు తినేటప్పుడు కూడా తీసుకొని తింటారు. ఇలానే అన్నీ కట్ చేసుకునేద్దాము. ఈ బీరకాయనే కూటు లాగా చేస్తారండి. ఆ కూటు కూడా చపాతీకి చాలా బాగుంటుందండి. కూటు చేస్తారు, పచ్చడి చేస్తారు. పచ్చడి కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కాకపోతే నేను ఒక డిఫరెంట్గా చేస్తాను, అది కూడా మీకు చేసి చూపిస్తాను. కూటు అనేది పచ్చి కొబ్బరి రుబ్బి పోసేసి చేస్తారండి. పచ్చి కొబ్బరిలో జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లము ఇవన్నీ రుబ్బుతారండి. అది టేస్ట్ వేరేలాగా ఉంటుంది. అదే మీరు మసాలా పెట్టేట్లుంటే పచ్చి కొబ్బరి, గసాలు, కొద్దిగా సోంపు వేసి రుబ్బినట్లయితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది, రెండు బాగుంటుందండి. కాకపోతే రెండు డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. చలికాలానికి అయితే ఇలా మసాలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఎండాకాలంకి అయితే ఇలా చలువ చేసుకునేలాగా చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుందండి. ఇంకోటి అండి, నేను ఇక్కడ పచ్చిని పప్పు వేశాను కదా, మీకు పచ్చిని పప్పు వద్దుని స్కిప్ చేసేట్లుంటే మీరు పెసరపప్పు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ కట్ చేసేసామండి, ఈ గిన్నెలోకి వేసుకుందాం. ఇందులోనే పప్పు నానబెట్టేదాని వల్ల ఇందులోనే ఉడికిపోతుందండి. మీరు నానబెట్టకపోతే సపరేట్గా ఉడకపెట్టుకోండి. ఇందులోనే 1 స్పూన్ కారం, ఇందులోనే 2 స్పూన్లు ధనియాల పొడి. ఎండాకాలం వస్తుంది కదండి, కాబట్టి నేను 1 స్పూన్ కారానికి 2 స్పూన్లు ధనియాల పొడి వాడతానండి. చలికాలం అయితే కారం కొంచెం ఎక్కువ వేసి నేను ధనియాల పొడి తక్కువ వేసానండి. ఇలా నేను సమ్మర్కి తగ్గట్టుగా, చలికాలానికి తగ్గట్టుగా మార్చుకుంటానండి. ఎందుకంటే ఎండాకాలం బయట పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మామ చేసేది కూడా బయటే అండి, ఎండలో అంతా చేస్తారు కదా. కాబట్టి కడుపులో మంట రాకుండా ఉండడానికి ధనియాల పొడి అనేది ఇంకొంచెం ఎక్కువ వేసానండి. మామూలుగా అల్సర్ పేషెంట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ధనియాల పొడి అనేది కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నట్లయితే కడుపులో మంట అనేది ఉండదండి. ఇది డాక్టర్ చెప్పినారండి, కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగా పసుపు, ఇందులోకి రుచికి సరిపోయినంత కల్లుప్పు, 1 స్పూన్ ఆయిల్. ఇప్పుడు దీన్ని బాగా చేతిలోనే కలుపుకుందామండి. మీరు పచ్చిని పప్పు, పెసరపప్పు ఏమీ లేకుండా కూడా ఈ బీరకాయ ఒక్కదాంతోనే చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే బీరకాయ ఒకటే వేస్తే చాలదు కదండి, అందుకే నేను కొద్దిగా పచ్చిని పప్పు వేసాను. అలాగే పిల్లలకి పప్పులు ఉందనిపిస్తే పిల్లలు కూడా బాగా తింటారనేసి నేను ఇలా చేస్తానండి. ఏంది అక్క కుక్కర్లో పెట్టకుండా పాత్రలో పెడుతుందని చూసారా, ఇలానే ఉడకపెట్టుకునేసి మళ్ళీ తిరుగుబాతు పెడతానండి. ఎందుకంటే పాత్రలో కూడా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. బీరకాయ ఎప్పుడు బిన్నె ఉడుకుతుందండి, కాబట్టి నేను పాత్రలో పెడుతున్నాను. అలాగే పప్పు కూడా మనం నానపెట్టాం కదా బాగా, కాబట్టి ఫాస్ట్లో ఉడుకుతుంది. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి.
బీరకాయలను ఇంకా తేమగానే వస్తుంది. ఇంకా నీళ్ళు అయితే ఎక్కడా వేయలేదండి, తేమ చూసారా. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు కూడా ఎక్కువ పెట్టుకోవద్దండి, దిటంగా పెట్టుకోండి. మీకు కొంచెం పలుసుగా కావాలంటే చూసి పెట్టుకోండి, కొంచెం తిక్కుగా కావాలంటే కొద్దిగా పెట్టుకోండి. చపాతీకి అయితే గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కలిపేసామండి, దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఉప్పు కారం కూడా మీరు ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవచ్చండి. కారం ఏమైనా తక్కువ ఉందనిపిస్తే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే సిమ్ములో మెత్తగా అవుతుందండి. మనం ఆ లోపల అన్నీ తరుక్కున్నామంటే తిరగబాతికి సరిపోతుంది. లేదా దీనికి ఒక తాలింపు కావాలంటే తాలింపు రెడీ చేసుకున్నామంటే కూడా ఇది టైం సరిపోతుందండి. చూడండి, బీరకాయ ఉడికేది స్టార్ట్ అయిందండి. ఇది ఉడికే లోపల అన్నీ కట్ చేసుకునేసి రైస్కి కూడా పెట్టేస్తామండి. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. నేను ఎర్రగడ్డ కూడా సన్నగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా పొడి పొడిగా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీకి. చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. అలాగే టమాటా కూడా కట్ చేసుకుందాము. టమాటా కూడా సన్నగా కట్ చేస్తున్నానండి. మీరు ఇంకోటి అండి చెప్పడం మర్చిపోయినాను, టమాటా కూడా సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో కలిపేయచ్చండి. కాకపోతే నేను వేయించుకుంటున్నాను. మీరు కలపాలంటే కూడా కలిపేయండి, ఇంకా ఈజీగా అవుతుంది. మాకు తిరగబాత పెట్టడం ఇష్టం లేదక్క అంటే మీరు ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమోటా అంతా వేసి కలిపేసి లాస్ట్లో పల్లీల పొడి వేసుకుని దించుకున్నా కానీ ఇంకా ఈజీగా అయిపోతుందండి. తెల్లగడ్డలు కూడా ఒలిచి పెట్టేశానండి. దీన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీరు దంచైనా వేసుకోవచ్చండి. నాకు టైం ఉంది కాబట్టి సన్న సన్న ముక్కలు కట్ చేస్తున్నాను. అది వేరే తెల్లగడ్డలు ఇప్పుడు పెద్ద పెద్దగా వస్తుందండి. కట్ చేసే కూడా చాలా బాగుంది. ఇలా కట్ చేస్తే పిల్లలకి ఎక్కడ కనిపించదండి, తినేస్తారు. కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉంది కదండి, మూత పెట్టేస్తామండి. ఇంకా ఫాస్ట్లో ఉడుకుతుంది. ఇలా కొంచెం గ్యాప్ పెట్టుకోండి, ఎందుకంటే పొంగు వచ్చిందంటే అంతా పొంగిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనకు బీరకాయ పప్పు ఉడికిందా చూద్దాము. బీరకాయ బాగా ఉడికిందండి, అలాగే పప్పు కూడా మనకు ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పోపు పెట్టుకుందాం. పోపు కొద్దిగా ఆయిల్, ఇందులో కొద్దిగా ఆవాలు వేసానండి. జీలకర్ర కూడా వేయాల్సిన అవసరం లేదండి, జీలకర్ర వేసినట్లయితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఎర్రగడ్డ కూడా బాగా కలర్గా వేగాలి. ఇందులో కరివేపాకు, ఇప్పుడు ఇందులోనే తెల్లగడ్డ, ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలండి. కొంతసేపు వేగినాక టమాటా వేద్దాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా కరిగిపోవాలండి. టమాటా కొంచెం ఫాస్ట్లో మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇలా బాగా మగ్గాలండి టమాటా అనేది. ఇంకో కొంచెంసేపు మగ్గించుకుందాం. బాగా మగ్గిందండి. ఇప్పుడు బీరకాయ కర్రీ పోసుకునేద్దాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఉడికినాక పల్లీల పొడి అయినా వేసుకోవచ్చండి. లేదక్క మాకు మసాలా ఇష్టమవుతుందంటే మీరు తిరగబాతప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా గసాలు బాగా పేస్ట్ చేసి పోసుకున్నట్లయితే మసాలా ఫ్లేవర్తో చపాతీకి, దోశకి, అలాగే ఇడ్లీకి చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో నేను కొంచెం నీళ్లు పోసాను కదండి, మన లంచ్ బాక్స్కి రైస్కి కావాలని కొద్దిగా నీళ్ళు వేసాను. అదే మీరు చపాతీకి అయితే అలానే ముద్దగా చేసుకోండి, చాలా బాగుంటుంది. కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో పల్లీల పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసి మీరు పల్లీల పొడి వేసినాక చాలాసేపు ఉడకపెట్టద్దండి. ఇలా వేసేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, అప్పుడే బాగుంటుంది. పల్లీల పొడి వేసిన తర్వాత ఎక్కువ ఉడకపెట్టినట్లయితే ఫ్లేవర్ అనేది వేరేలాగా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, మన కర్రీ అయిపోయిందండి. ఈ ఒక కర్రీ చేసుకున్నట్లయితే మధ్యాహ్నం లంచ్ బాక్స్కి అవుతుంది, అలాగే సంగటికి అవుతుంది, చపాతీకి అవుతుంది, పుల్కాకి అవుతుంది, అన్నిటికీ సరిపోతుందండి. చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్కి ఒక తాలింపు ఉంటే బాగుంటుంది కదండి. అందుకే నేను ఇక్కడ అలసందులు, మునగాకు 2 కలిపి తాలింపు చేస్తున్నానండి. అది కూడా ఈజీగా అయిపోతుంది. ఈ తాలింపుకి కావాల్సిన పదార్థాలు పచ్చి అలసందులు అండి,
పచ్చికాయ తీసుకున్నాను. మీకు దగ్గర పచ్చికాయ లేదంటే ఎండి గింజలు కూడా నైట్ నానబెట్టేయండి, బాగా ఉడికిపోతుంది. అలాగే మునగాకండి, నేత మునగాకు తీసుకున్నా ఇక్కడ. దీంతో పాటు తిరుగుబాతికి ఎర్రగడ్డ ఎండుమిరపకాయ వేసి తిరుగుబాతి పెట్టుకునేసేదండి. అలసందలు కడిగి ఒక గిన్నెలో వేసేస్తామండి. అలసందలు కొంతసేపు ఉడికినాక మునగాకు వేసుకుందామండి. ఒకే పారి వేసినట్లయితే మునగాకు బిన్నె ఉడికిపోతుంది, అలసందలు ఉడకదండి. కాబట్టి కొంచెం ఒక బాయిల్ వచ్చిందంటే సరిపోతుంది ఇది. ఇప్పుడు దీనికి కొద్దిగా నీళ్లు స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ఒక బాయిల్ అయిందంటే మునగాకు వేసేస్తామండి. మునగాకు కూడా ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోయేస్తామండి. దుమ్మేమైనా ఉంటే కూడా కిందకి చేరుకుంటుంది. మునగాకు చాలామంది కలగరండి, కాకపోతే సన్న దుమ్ము ఉంటుంది. వర్షం కూడా పడలేదు కదా, వర్షం పడింటే మనకు దుమ్ము అనేది ఉండదండి. ఇప్పుడు ఎండాకాలం వేరే దుమ్ము ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఇలా పోసి పెట్టేసినామంటే దుమ్ము ఏమైనా ఉంటే కిందికి వెళ్ళిపోతుందండి, అప్పుడు అలిచేసి వేసేయచ్చు. మునగాకు వారానికి ఒక దినం తింటే చాలా మంచిదండి, హెల్త్కి కూడా. ఇది కొంతసేపు పక్కన ఉన్నాయండి, అది ఒక బాయిల్ వస్తేనే దీన్ని వేసేద్దాం. చూడండి, ఈ మాత్రం ఉడికేకి స్టార్ట్ అయినప్పుడు మునగాకు వేసేస్తే సరిపోతుందండి. పచ్చి అలసందులే కదా, బిన్న ఉడికిపోతుందండి. ఇప్పుడు మునగాకు వేసేద్దాము. అదే మీరు ఎండు అలసందులు అంటే ఒక ముక్కాల భాగం ఉడికినాక మునగాకు వేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నామంటే అంతా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 5 నిమిషాలు పెట్టేద్దాము, ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూడండి, మనకు అలసందలు కూడా ఉడికిపోయిందండి, అలాగే మునగాకు ఉడికిపోయి వచ్చింది. ఇప్పుడు మనం కల్లుప్పు వేసుకుందాము. ఉప్పు పట్టేసి ఇంకొంతసేపు ఉడికితే సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసాం కదండి, కూరాకి ఉప్పు చేరితే అలాగే ఉడికిపోతుందండి. మళ్ళీ తిరుగుబాటు పెట్టినట్లయితే పల్లిం కూడా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని వలగేసేద్దామండి. నీళ్ళంతా వచ్చేసిందంటే మనకు బాగుంటుంది తాలింపు అనేది. మీరు ఈ నీళ్ళతో కూడా వంచిన చారు చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్, ఆవాలు చిట్లినాక ఎండుమిరపకాయలు, అలాగే ఎర్రగడ్డలు, ఇప్పుడు మునగాకు ఉడకపెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాం. ఇందులో కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఏమీ వేయలేదండి, ఇలానే చేస్తున్నాను. అంతే అండి, ఈజీగా తాలింపు కూడా అయిపోయిందండి. ఇదే అండి మన లంచ్ బాక్స్కి వేడి వేడి వైట్ రైస్, బాడీని చలవ చేసే బీరకాయ కర్రీ, అలాగే హెల్త్కి ఎంతో మంచిదైన మునగాకు అలసందలు తాలింపు. పిల్లలు కూడా ఇలా చేసి ఇచ్చినారంటే కలర్ఫుల్గా ఉంటుంది, చూసేదానికి ఇష్టంగానూ తింటారండి. అంతే అండి, ఈరోజు లంచ్ బాక్స్ వైట్ రైస్, బీరకాయ కర్రీ, మునగాకు తాలింపు. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలా చలవ చేసే బీరకాయ కర్రీనే కదండి, మన ఛానల్లో రాగి ఇడ్లీ కూడా ఉందండి. అది కూడా సమ్మర్కి చాలా మంచిదండి. మీరు ఇడ్లీ తినాలనిపించినప్పుడు అలాంటి ఇడ్లీ చేసుకున్నట్లయితే మన బాడీని కూలు చేస్తుంది, అలాగే హెల్దీగాను ఉంటామండి. ఆ ఇడ్లీ వీడియో కూడా ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.